కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్టయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఈరోజైతే 14 రోజు అవుతాంది. ఇప్పటికి మనం రేషన్ పులుగులు తెచ్చి 2 వారాలైతే అవుతాంది. ఇంకో వారం ఉంటే మనకి పంట అనేది గూళ్ళు కడతాయి. ఇంకా మనం చూసుకోవచ్చు స్టాండ్‌లు అనేటివి కూడా 6 స్టాండ్‌లకైతే ఉన్నాయి. ఇంక ఈరోజు రేపైతే మనమైతే పులుగులు పైకైతే ఎక్కించాల్సొస్తుంది. మీరు పులుగుల సైజు కూడా చూసుకోవచ్చు. నిన్నటికి ఈ రోజుకి కూడా ఇంక్రీజ్ అయినాయి. నాలుగో జ్వరం లేచి 2 రోజులైతే కంప్లీట్ అయిపోయింది. మూడో రోజు కాబట్టి చూడొచ్చు మీరు. పులుగులనేటివి సైజొచ్చినాయి. ఇంకా 3 దినాలకంతే పూట మేత ఏసిన ప్రతి ఒక్కసారికి పులుగులనేవి సైజొచ్చేస్తుంటాయి. పులుగులనేటివి పెద్దగా అవుతానే ఉంటాయి. ఎంత ఆకు తింటే అంత ఫాస్ట్‌గా అవుతాయి. అందుకే కొన్నిసార్లు 4 సార్లు అనేది కూడా మేతేస్తాము. 4 సార్లు మేతేసినప్పుడు కొంచెం ఫాస్ట్‌గా అనేది అవుతుంది. ఒక్కోసారి 7 రోజులు కాకుండా 8 రోజులకు కూడా అనేది పులుగులనేవి శాంపుల్ పడతాయి. అంటే ఏమంటే కొంచెం అది కూడా బెనిఫిట్టే. 8 రోజులు శాంపుల్ పడినా ఒక్కోసారి సిల్క్ కూడా అనేది బాగా కట్టేదానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి 8 రోజులకు కడితే. ఇంక ఒక్కొక్కసారి అయితే మేము మేపినప్పుడు ముందు ఒకసారి 14 దినాలకు కూడా అయితే పులుగులు అనేటివి గూళ్ళు కట్టలేదు. చెప్పాలి కదా మీకి. ఎందుకంటే అది గూడు కట్టే నేచర్ అనేది కోల్పోయింది. 14 రోజులు ఆగేసినా కూడా ఎటువంటి ఏమీ కాలేదు. అదే అప్పుడైతే మనం పులుగులన్నీ ఎత్తేసి మళ్ళీ షెడ్ అయితే క్లీన్ చేసుకున్నాము. అది ఎవరికీ జరగలేదు. మాకు ఒకరికే జరిగింది. 14 రోజులు ఆకేసి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని చేసినాం. ఏమన్నా మాగుతాయేమో అని 10 దినాలు చూసినాం. 2 వారాలు యాక్చువల్‌గా అయితే 7 దినాలకే మాగిపోవాలి. కానీ 14 దినాలైనా పులుగులు సిల్క్ అని కట్టలేదు. ఆకేసినప్పుడు మాత్రం ఆకేస్తే పచ్చగా అయిపోతాయి. మళ్ళీ కొంచెం కొంచెం కలర్ మారుతాయి. ఆ విధంగా అయితే ఉన్నాయి. లాస్ట్‌కైతే మా షెడ్ అయితే క్లీన్ చేసి పులుగులు బయటకి పారేసొచ్చాము. మనం చూసుకోవచ్చు ఆకైతే ఏసాము. డైలీ 3 టైమ్స్ అయితే ఆకేస్తాము. ఒకసారి పంట పోయిందని ప్రతిసారి పంట పోదు. మన జాగ్రత్తలు మనం చూసుకోవాలి. మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఇది ఇప్పటికి. ఇప్పటికైతే పురుగులు కూడా మంచిగానే ఉన్నాయి. కొన్ని లాస్ట్‌లో అయితే పాల పురుగులు పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దాని గురించి అయితే ఇంకో వీడియోలో అప్డేట్ చేస్తాను. పురుగుల సైజు కూడా అయితే పెరిగాయి. డైలీ అనేది మన పని మనం చేసుకుంటూ పోవాలి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు. డైలీ అనేది మీకు అప్డేట్ ఇస్తాను. మీరనేది మన స్టాండ్‌లో ప్రతి స్టాండ్‌లోనే మీరు కిందైతే చూడాలి. చీమలు అనేటివి ఎక్కుతాయా లేదా అనేది కింద స్టాండ్‌లో అయితే గమనించాల్సి ఉంటుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు. థాంక్ యూ.